ఏడుకొండల వాడి చెంతకు వెళ్లే భక్తుడి మనసు నిశ్చలంగా ఉండాలి. అక్కడ వినిపించే ఆ ఓం నమో వెంకటేశాయ అనే గోవిందనామం, కళ్ల ముందు కనిపించే ఆ దివ్య మంగళ స్వరూపం తప్ప మనసులో మరో ఆలోచన రాకూడదు. కానీ ప్రస్తుతం తిరుమల వీధుల్లో, క్యూ లైన్లలో గుమగుమలాడుతూ ఉన్న మల్లెపూల పరిమళం సామాన్య భక్తుల ఏకాగ్రతను, ఆధ్యాత్మికతను దెబ్బతీస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకొండ ఇప్పుడు ఒక భారీ అక్రమ పూల వ్యాపారానికి వేదికగా మారుతోంది. తిరుమల కొండపై మల్లెపూలను లేదా ఇతర ఏ పువ్వులనైనా ధరించకూడదని నిబంధన కూడా ఉంది. దాని వెనుక ఆధ్యాత్మిక అంతరార్థం కూడా ఉంది. అసలు తిరుమల కొండపై పువ్వులు ఎందుకు ధరించకూడదు? ఈ నిషేధం వెనుక ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి? ఇంతటి కఠినమైన క్షేత్ర ధర్మాన్ని బేఖాతరు చేస్తూ అలిపిరి తనిఖీలను దాటుకుని కిలోల కొద్దీ మల్లెపూలు కొండపైకి ఎలా చేరుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్క రెప్పపాటు దర్శిస్తే చాలు అని కోట్లాది మంది భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ గోవిందుడి రూపాన్ని కళ్లారా చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ తిరుమల గిరులకు చేరుకోవడానికి పరితపిస్తుంటారు. వేల కిలోమీటర్ల ప్రయాణం, గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణ, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆ శంకు చక్రధారిని చూసిన ఆ ఒక్క క్షణంలో భక్తుల అలసటంతా మాయమై జన్మ ధన్యమైపోతుంది. ఆ అలంకార ప్రియుడి వైభవం ముందు మనసులోని కోరికలన్నీ ఆవిరైపోయి కేవలం భక్తి పారవస్యం మాత్రమే మిగులుతుంది. అయితే ఆ స్వామి సన్నిధికి వెళ్లే భక్తులు ఇక్కడ ఒక కఠినమైన క్షేత్ర ధర్మాన్ని తప్పక పాటించాల్సిన అవసరం ఉంది. తిరుమల కొండపై భక్తులు తలలో పువ్వులు పెట్టుకుని వెళ్లడం పూర్తిగా నిషిద్ధం. ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ సప్తగిరులపై వికసించే ప్రతి పుష్పం కేవలం ఆ వెంకటేశ్వరుని కైంకర్యాలకి, ఆ దేవుడి అలంకారానికి అంకితం. కాబట్టి దైవ సన్నిధిలో మనల్ని మనం అలంకరించుకోవడం కంటే ఆ స్వామి అలంకారాన్ని చూసి తరించడమే నిజమైన భక్తి. ఆ నియమాన్ని పాటిస్తూ గోవిందనామ స్మరణతో ముందుకు సాగాలనేది ఇక్కడి శాస్త్రం. ఆగమ శాస్త్రాల ప్రకారం తిరుమల కొండపై వికసించే ప్రతి పువ్వు కేవలం శ్రీవారి పాదాలకి అంకితం కావాలి. భక్తులు తమ శరీర అలంకరణ కోసం వాటిని ధరించడం మహా అపరాధంగా భావిస్తారు. మనిషి తన అహంకారాన్ని, బాహ్య సౌందర్యాన్ని వదిలి స్వామి చెంతకు దాసోహమనాలనేది ఇక్కడి నియమం. అయితే దీని వెనక ఒక బలమైన శాస్త్రీయ, మానసిక కారణం కూడా ఉంది. మల్లెపూలకు ఉన్న ఘాటైన తీవ్రమైన పరిమళం మానవ మేధస్సును, ఇంద్రియాలను చైతన్యపరుస్తుంది. వేల సంఖ్యలో భక్తులు ఇరుకైన క్యూలైన్లలో, కంపార్ట్మెంట్లలో గంటల తరబడి ఒత్తిడితో వేచి ఉన్నప్పుడు ఎవరైనా మహిళలు లేదా భక్తులు మల్లెపూలు ధరిస్తే ఆ సువాసన చుట్టుపక్కల వారిని తీవ్ర ప్రభావితం చేస్తుంది. కేవలం భక్తి పారవస్యంలో, దైవ చింతనలో ఉండాల్సిన మానవ మనస్సును ఆ మల్లెపూల ఘాటైన సువాసన లౌకిక వాంఛల వైపు, ముఖ్యంగా కామ ప్రేరేపిత ఆలోచనల వైపు మళ్లించే ప్రమాదం ఉందని శాస్త్రం చెబుతోంది. భక్తుల ఏకాగ్రత చెడకూడదని, వారి ఆలోచనలు కేవలం నిర్మలమైన దైవ ధాన్యంలోనే సాగాలని పెద్దలు ఈ నిషేధాన్ని గట్టిగా విధించారు. మద్యం, మాంసం వంటి నిషేధిత వస్తువులను కొండపైకి తీసుకురావడం ఎంత పాపమో, మల్లెపూలు ధరించి స్వామిని దర్శించుకోవడం కూడా అంతే అపరాధమని టీటీడీ గట్టిగా చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ఇప్పుడు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. టీటీడీ బ్రాడ్కాస్టింగ్ విభాగం మైకుల్లో ఎంత మొత్తుకుంటున్నా కొండపై మల్లెపూల అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థీకృత పూల మాఫియా వేళ్లునుకుపోయింది. బయట మార్కెట్లో కేవలం 10 రూపాయలకు లభించే చిన్న మల్లెపూల మూరను తిరుమలలోని సందు గొంతుల్లో, బస్టాండ్లు, లడ్డూ కౌంటర్ల పరిసరాల్లో ఏకంగా 50 నుండి 100 రూపాయలకు విక్రయిస్తూ భక్తులను నిలువనా దోచుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి, సుదూర ప్రాంతాల నుండి వచ్చే సామాన్య భక్తులకు ఇక్కడి నియమాలపై, సాంప్రదాయాలపై కనీస అవగాహన ఉండదు. దాన్ని ఆసరాగా చేసుకుని ఈ అక్రమ వ్యాపారస్తులు వారితో మాయమాటలు చెప్పి పూలను అంటగడుతున్నారు. పూలు ధరించిన భక్తుడి వల్ల పక్కన ఉన్న భక్తుడి మనసు వికలమైతే ఆ దోషం ఆ భక్తుడితో పాటు విక్రయించిన వ్యాపారికి కూడా వర్తిస్తుందని తెలిసినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఈ అక్రమ పూల వ్యాపారం ఇంత బహిరంగంగా సాగుతున్నా టీటీడీ విజిలెన్స్ విభాగం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుండడం వెనుక భారీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది విజిలెన్స్ కింది స్థాయి సిబ్బందికి నెలవారీ మామూళ్లు ఇస్తూ ఈ వ్యాపారస్తులు కొండపై తమ దందాను సాగిస్తున్నారని సమాచారం. నిజానికి అలిపిరి తనిఖీ కేంద్రాల వద్దే వీటిని పూర్తిగా అరికట్టే అవకాశం ఉంది.
కొందరు వ్యాపారస్తులు దర్జాగా కిలోల చొప్పున మల్లెపూలను కొండపైకి తరలిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. అలిపిరి దగ్గర అత్యాధునిక స్కానర్లు, కఠినమైన తనిఖీలు దాటి ఈ బ్లాక్ మార్కెట్ పూలు కొండపైకి ఎలా చేరుకుంటున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా నిత్యం వేల సంఖ్యలో భక్తులు నిషేధిత మల్లెపూలను ధరించి క్యూ లైన్లలోకి ప్రవేశిస్తున్నారు. ఇది ఓవైపు క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా సామాన్య భక్తుల జేబులకు చిల్లులు పరుస్తోంది. భక్తి ముసుగులో జరుగుతున్న ఈ వ్యాపార దందాను అరికట్టడంలో టీటీడీ యంత్రాంగం కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో తిరుమల పవిత్రత మరింత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కలియుగ వైకుంఠం తిరుమల కొండపై నిబంధనలు కేవలం సామాన్య భక్తులకేనా అనే విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. తిరుమల నియమాల ప్రకారం భక్తులు తలలో పూలు ధరించకూడదు. కేవలం శ్రీవారి కైంకర్యాల కోసం మాత్రమే టీటీడీ ఉద్వాసన శాఖ పర్యవేక్షణలో పూలను కొండపైకి అనుమతిస్తారు. అలిపిరి చెక్పోస్ట్ దగ్గర సామాన్య భక్తుల లగేజీలో చిన్న పూలమాల కనిపించినా పక్కన పారేసే భద్రతా సిబ్బంది వ్యాపారస్తులు మల్లెపూలను తరలిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదనే భక్తులు ప్రశ్నిస్తున్నారు. లడ్డూ కౌంటర్లో బస్టాండ్ పరిసరాల్లో ఈ విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. టీటీడీ అధికారుల ఉదాసీనత వల్లే తిరుమల కొండపై ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి అలిపిరి చెక్పోస్ట్ దగ్గరే ఈ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు కొండపై నిబంధనలు ఉల్లంఘిస్తూ విక్రయాలు జరుపుతున్న పూల మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.